अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर రహీం శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయం రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ఖురాన్లో మరియు హదీసుల్లో యాజూజ్ మాజూజ్ గురించి చెప్పడం జరుగుతుంది. ఖయామత్కి ఒక ప్రళయ సూచనగా, అంతిమ దినం తీర్పు దినం జడ్జిమెంట్ డేకి ఒక ప్రళయ సూచనగా ఈ యొక్క యాజూజ్ మాజూజ్ల గురించి కానీ, దజ్జాల్ ఉపద్రవం గురించి కానీ, ఈసా అలైహిస్సలాం మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారి గురించి కానీ, మెహదీ అలైహిస్సలాం గారి గురించి కానీ, ఇలాంటి అనేక వాక్యాలు ప్రళయ సూచనలుగా చెప్పడం జరుగుతూ ఉంది ఇస్లాంలో, ఖురాన్ మరియు హదీసుల్లో. మరి ఈరోజు మనం యాజూజ్ మాజూజ్ల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఇస్లామీయ విశ్వాసం ప్రకారం యాజూజ్ మరియు మాజూజ్లు, గోగ్ అండ్ మగోగ్ అనేవి అంతిమ తీర్పు దినానికి, ఖయామత్కి ముందు ప్రత్యక్షమయ్యే రెండు శక్తివంతమైనటువంటి తెగలు అని, వీరి గురించి ఖురాన్లో హదీసులో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఖురాన్లో వీరి గురించి ప్రత్యేకంగా ఇన్షా అల్లా అనే పదాన్ని వాడే సందర్భంలో వీరి యొక్క వాక్యాన్ని గుర్తు చేయడం జరుగుతుంది. ఇన్షా అల్లా అనే పదం వాడకపోతే ఏంటిది, వాడితే ఏంటి, ఎందుకు వాడాలి అనే ఈ యొక్క పదం గురించి చెప్తూ ఈ యొక్క యాజూజ్ మాజూజ్ యొక్క సంఘటన కూడా ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఖురాన్లో 18వ అధ్యాయం 94వ వాక్యంలో, సూరా అల్ కాఫ్లో మరియు సూరా అల్ అన్బియా 21 అధ్యాయం 96వ వాక్యంలో వీరి గురించి వివరించడం జరిగింది. ప్రాచీన కాలంలో జుల్కర్నైన్ అనే రాజు ప్రజలను వీరి యొక్క హింస నుండి రక్షించడానికి కొండల మధ్య ఇనుము మరియు ఇతర లోహాలను కరిగించి రాగిని ఉపయోగించి ఒక భారీ గోడను నిర్మించినట్లు ఈ యొక్క ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. మరి వీరి గురించిన అనేక సంఘటనలు ఇంతకుముందే తెలుగు బుకారిలో ఖురాన్లో ఉన్న అనేక రకాల చారిత్రక విషయాలు మనం చదివి వినిపించడం జరిగింది. వీరు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఈ యాజూజ్ మాజూజ్ అనేవారు ఇద్దరు వ్యక్తులు కాదు, ఇద్దరు తెగలు, జాతులు. వీరు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు అని కూడా చెప్పడం జరుగుతుంది ఖురాన్. వీరు అనేక రకాల విధ్వంసాలు చేస్తారు. వీరు బయటికి వచ్చినప్పుడు భూమిపై ఉన్న తాగునీటిని తాగేస్తారు అని, మరియు దారిలో ఉన్న ప్రతి దానిని నాశనం కూడా చేస్తారని హదీసుల్లో చెప్పడం జరుగుతూ ఉంది. వీరిని ఓడించడం సాధ్యం కాదు అని, సాధారణమైన మానవ శక్తికి సాధ్యం కాదు అని, వీరిని ఓడించడం ఎలాగో అది కూడా ఇస్లాంలో చెప్పడం జరిగింది. లోక అంతానికి, ఖయామత్కి ముందు కనిపించే ఒక పెద్ద సూచనల్లో వీరు కూడా ఒకటి అని, హజరత్ ఈసా అలైహిస్సలాం గారు భూమిపైకి తిరిగి వచ్చిన తర్వాత